ఫార్ములా ఈ రేస్ కేసులో బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో విచారణకు హాజరవుతున్నారు. మరొక వైపు ఆయన హాజరవుతున్న నేపథ్యంలోనే బీఆర్ఎస్ భవన్లో రాజకీయ నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చి వారికి మద్దతు నిలుపుతున్నారు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు మల్కాజ్గిరి ఎంపీగా కంటెస్ట్ చేసిన లక్ష్మారెడ్డి మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సరే, ఈరోజు కేటీఆర్ మీద పెట్టిన ఈ కేసులు కావచ్చు, ఆరోపణలు కావచ్చు, ఒకవైపు విచారణకు హాజరవుతున్నారు. ఈ కేసులను మీరు ఎలా చూస్తారు? పార్టీ పరంగా ఇది ఏ విధంగా ఎఫెక్ట్ పడుతుంది? ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రజలందరికీ తెలుసు. ప్రతిసారి ఎప్పుడు కూడా మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీటింగ్ పెట్టినా ప్రతిసారి అరెస్టులు చేపిస్తాను, ఈ కేసులు పెడతాను, ఆ కేసులు పెడతానని చెప్పి ఆయనే కాకుండా వాళ్ళ మంత్రివర్గం వారు కూడా అందరూ కూడా బాంబు పేల్చాము, అరెస్టు చేస్తాము అని చెప్పి ఒక బ్లాక్ మెయిల్ ధోరణిలో పోతున్నారు. వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఈ రోజున కేసులు పెట్టడం కాదు, వాళ్ళు పని చేయాలి. మరి రాష్ట్రంలో ఇలా పరిస్థితి ఏంది? వాళ్ళు ఎవరెవరికి ఏ హామీలు ఇచ్చారు, ఎన్ని హామీలు ఇచ్చారు, ఆ హామీలను నెరవేర్చాలి. కానీ హామీలు నెరవేర్చే శక్తి లేకుండా మరి ముఖ్యమంత్రి అనుకోండి, అట్లే మంత్రులే అనుకోండి, వాళ్ళందరూ కూడా ఇదంతా కూడా ప్రజల్ని ఒక డిఫరెంట్ డైవర్షన్లో తీసుకుపోయి వాళ్ళ చేతగానితనం ప్రజలందరూ గుర్తుపడుతున్నారు. కాబట్టి ఈ కేసులను పెట్టి మరి మా నాయకుల్ని వాళ్ళు సతాయిస్తారని చెప్పి నేను తెలియజేస్తాను. దీనివల్ల బీఆర్ఎస్ పార్టీ పైన ఎఫెక్ట్ చాలా ఉంటుందంటారా, ఉండదా? ఒకవేళ ఈ కేసుల ద్వారా బీఆర్ఎస్ నాయకులు మరింత ఉత్తేజంగా ప్రజలకు వెళ్ళే అవకాశం ఉందా? ప్రజలందరూ చూస్తున్నారు. ఈ రోజున ఎక్కడ పోయి ఏ ఊర్లో పోయి అడిగినా, ఏ గల్లీలో అడిగినా, పట్టణాలలో అడిగినా, హైదరాబాద్లో ఎక్కడ పోయి కూడా 10 మంది కూర్చున్న కాడ ఎక్కడ మాట వచ్చినా కూడా అప్పుడే బాగుండే, కేసీఆర్ గారు ఉన్నప్పుడే బాగుంటుండే, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే బాగుండనే మాట వస్తుంది. కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు. ఇవన్నీ కూడా చేసేటివన్నీ కూడా కావాలని ఒక బ్లాక్ మెయిల్ ధోరణిలో భయపెట్టడానికి చేస్తున్నారు అనేది, వాళ్ళు పని చేతగా చేస్తున్నారని ప్రతి ఒక్కరు గుర్తుపడతారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మొత్తం మీద ఇది డైవర్ట్ చేసేందుకు, ప్రజలను డైవర్ట్ చేసే విధంగా ఈ కేసులన్నీ పెట్టి ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో వైఫల్యమైన కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, రేవంత్ రెడ్డి గారు ప్రజల దృష్టిని మార్చేందుకు ఈ కేసులు పెట్టి ఇలా రాజకీయాలు చేస్తున్నారు తప్ప ఈ కేసులో ఎటువంటి నిజాలు లేవు అని చెప్పేసి విచారణ తర్వాత బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ కేసులను మేము ఖచ్చితంగా ఎదుర్కొంటాము, చట్టపరంగా న్యాయపరంగా ముందుకెళ్ళి గెలిచి నిలుస్తామని చెప్పేసి మరి లక్ష్మారెడ్డి చెప్తున్నారు.